ఇంతవరకు కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, జగనన్న అమ్మఒడిలో మీకు అమౌంట్ వచ్చినాయా రాలేదో చెక్ చేసుకున్నారు కదా. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఎలా వెబ్సైట్లో చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేశాను. అది వీడియో కింద లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో. ఆ వీడియో చూస్తే మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఎలిజిబుల్ అయ్యారా లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కోసం అయితే కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అమ్మఒడి అమౌంట్లు అయితే అందరికీ పడుతున్నాయి. కొంతమందికి అయితే మెసేజ్లు అయితే రావట్లేదు అంటున్నారు. అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా ఒక్కోసారి రావు, బ్యాంక్ నుంచి రావడం కూడా ఒక్కోసారి లేట్ అవుతుంది. మీరు ఈజీగా మీ ఇంట్లో ఉండే మీ అకౌంట్లో డబ్బులు పడినాయా లేదా తెలుసుకోవాలంటే ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీరు పెద్దగా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లేదా ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు చెక్ చేసుకునే బదులు మీ ఇంట్లో మీ ఫోన్ నుంచే మీరు చెక్ చేసుకునేది అయితే ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఎలాగో ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ బ్యాంకులో అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలాగే లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఈ సర్వీస్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఎలాగో నేను చెప్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చి ఎస్బీఐ అనుకోండి. మీ బ్యాంక్ ఎస్బీఐ అయినా ఎస్బీహెచ్ అయినా సరే, ఈ నెంబర్కి కనుక మీరు మిస్డ్ కాల్ ఇస్తే మీ లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ అనేది మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. మీ బ్యాలెన్స్ కూడా ఎంత ఉందనేది కూడా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే ప్రతి బ్యాంక్కి కూడా నేను ఇక్కడ ఇచ్చాను. ఆ నెంబర్స్ని మీరు డయల్ చేయడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు బ్యాంకులో అమౌంట్ క్రెడిట్ అవ్వకపోతే, మీరు ఆన్లైన్లో ఎలిజిబిలిటీ ఉన్నా సరే మీ అకౌంట్లో రాకపోతే మీ ఎంఈఓ అని మాత్రం మీరు కన్సల్ట్ అవ్వండి. అసలు ప్రాబ్లం ఏంటనేది అయితే అతను చెప్తారు. ఇలా ప్రతి బ్యాంక్కి కూడా ఒక మిస్డ్ కాల్ సర్వీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ బ్యాంకు ఈ లిస్ట్లో కనుక లేకపోతే దాని కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. దాని యొక్క మిస్డ్ కాల్ వివరం అయితే మీకు మళ్ళీ నేను రిప్లై ఇస్తాను. అలాగే ఒకవేళ అమ్మఒడి పథకంలో ఎటువంటి సందేహాలు అనుమానాలు ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించిన రిప్లై అయితే ఇస్తుంటాను ఫ్రెండ్స్. అలాగే అమ్మఒడికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను వీడియో రూపంలో ఇస్తుంటాను, కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కొట్టండి, ఈ వీడియోని నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.